హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి మీల్ మేకర్ మసాలా రైస్ అండి. ఏం వండుకోవాలో తెలియనప్పుడు ఏదైనా క్విక్గా లంచ్ రెసిపీ చేయాలంటే ఈ మీల్ మేకర్ మసాలా రైస్ రెసిపీని ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. నాన్ వెజ్ టేస్ట్కి ఏ మాత్రం తీసిపోద్దు ఈ రెసిపీ. ఇంకెందుకు ఆలస్యం, ఈ మసాలా రైస్ ఎలా చేయాలో చూపించేస్తాను, వచ్చేయండి. ముందుగా నేను ఒక 1 గ్లాస్ రైస్ తీసుకొని కుక్ చేస్తున్నాను. ఇలా రైస్ ఉడికేటప్పుడే ఒక ఫ్యూ డ్రాప్స్ ఆయిల్ వేసామంటే రైస్ అతుక్కోకుండా సపరేట్గా పొడి పొడిగా వస్తుంది. కాబట్టి ముందుగా రైస్ని కుక్ చేసి పెట్టేసుకోవాలి. ఈ మసాలా రైస్ని చేసుకోవటం కోసం ముందుగా రైస్ని కొంచెం చల్లార్చనివ్వాలి. వేడి తగ్గే వరకు ప్లేట్లో ఇలా వేసి పక్కన పెట్టేయాలి. ఇప్పుడు ఈ రైస్ కోసం వెజ్జెస్ని కట్ చేసి పెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక ఆనియన్, ఒక క్యారెట్, హాఫ్ వరకు క్యాప్సికమ్ తీసుకొని సన్నగా ఈ విధంగా స్లైసెస్గా కట్ చేసుకున్నాను. అలాగే కొంచెం కరివేపాకు తీసుకున్నా. ఈ రెసిపీ కోసం వాడే మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి సోయా చంక్స్ అండి. ఈ మీల్ మేకర్ను ఒక బౌల్లో వేసుకొని గోరువెచ్చగా ఉండే వాటర్ని వేసి ఒక 5 నిమిషాల తర్వాత వాటర్ని అంతా స్క్వీజ్ చేసేసి ఒక బౌల్లో తీసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటిని సన్నగా పీసెస్లా కట్ చేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా వేసుకుంటే బాగోదు. ఇలా సన్నగా పీసెస్గా కట్ చేసుకోవడం వల్ల రైస్ తినేటప్పుడు ప్రతి ముద్దలో ఈ పీసెస్ తగులుతూ చాలా బాగుంటుంది. ఈ విధంగా అన్నీ కట్ చేసుకొని ఒక బౌల్లో తీసి పెట్టేసుకోవాలి. ఇందులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని ఒక 4 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకొని హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు వేసి ఫ్రై చేస్తున్నాను. ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న వెజ్జెస్ని కూడా యాడ్ చేసేసుకుంటున్నా. ఇందులోనే క్యాబేజ్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ప్రెజెంట్ వేయట్లేదు. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ ఫ్రై అయ్యాక కొంచెం సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. సాల్ట్ని వేసిన తర్వాత ఒక 1 స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ని వేస్తున్నా. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఒక 1/2 నిమిషం పాటు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న సోయా చంక్స్ని వేసేసి ఒక 2 మినిట్స్ పాటు ఈ సోయా చంక్స్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో మసాలా స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. నేను ఎక్కువగా ఎలాంటి మసాలాలు వాడట్లేదు. కొంచెం పసుపు, ఒక 1 స్పూన్ వరకు కారం, ఒక 1/2 స్పూన్ వరకు గరం మసాలా వేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే సాల్ట్ని కూడా ఇంకో 1/2 స్పూన్ వరకు యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ మీల్ మేకర్కి ఈ ఉప్పు, కారం, గరం మసాలా బాగా పట్టే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసేస్తున్నా. అన్నం వేడివేడిగా ఉంటే రైస్ చేసేటప్పుడు ముద్దగా అయిపోతుంది. కాబట్టి కొంచెం చల్లారిన తర్వాత యాడ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇలా రైస్ వేసిన తర్వాత మొత్తం మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకోవాలి. ఇంకా మీ దగ్గర ఉన్నట్టయితే ఇందులో స్ప్రింగ్ ఆనియన్స్ని కూడా వేసుకోవచ్చు. ఇంకా ఫైనల్ టచ్గా నేను ఒక 1/2 స్పూన్ వరకు సోయా సాస్ని యాడ్ చేశాను. ఇలా సోయా సాస్ని వేసిన తర్వాత మొత్తం మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్ అండ్ టేస్టీ మీల్ మేకర్ మసాలా రైస్ రెసిపీ రెడీ అయిపోయినట్టే. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.